హలో ఫ్రెండ్స్, గోదారమ్మాయి న్యాచురల్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మొదటి వీడియో లవ్ బర్డ్స్ బ్రీడింగ్ సెటప్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే ఎగ్స్ కానీ పిల్లలు కానీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. లవ్ బర్డ్స్ 6 months ఏజ్ వచ్చేపాటికి మెచ్యూరిటీ టైంకి వచ్చేస్తాయి. అలాగే ఈ ఫీమేల్ అండ్ మేల్ పేరప్ అయిన తర్వాత ఎక్కువగా మనకి బ్రీడింగ్ బాక్స్లో ఒక మినిమం 10 days టైం స్పెండ్ చేస్తూ ఉంటాయి. ఈ బ్రీడింగ్ బాక్స్ అనేది మనం వుడెన్ బాక్సా క్లే పాటా అనేది మన తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వుడెన్ బాక్స్ కంటే క్లే పాట్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా మంచిది. ఎందుకు అంటే వుడెన్ బాక్స్లో ఎగ్స్ కానీ అలాగే బేబీస్ పుట్టిన తర్వాత కానీ చాలా డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి క్లే పాట్స్తో పోలిస్తే. క్లే పాట్లో ఏంటంటే ఎగ్ రొటేట్ చేసుకోవడానికి కానీ లేదంటే బేబీ పుట్టిన తర్వాత ఇన్ కేస్ తిరగబడిపోయినప్పుడు అది నార్మల్ పొజిషన్కి రావడానికి కానీ క్లే పాట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వుడెన్ బాక్స్లో ఏంటంటే ఎగ్ రొటేట్ చేసుకోవడానికి చాలా కుదరదు. అలాగే బర్డ్ అనేది తిరగబడిపోయినప్పుడు నార్మల్ పొజిషన్కి రాలేదు. ఆ టైంలో ఒక్కోసారి బేబీ బర్డ్ అనేది చనిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వుడెన్ బాక్స్ కంటే క్లే పాట్ని తీసుకోవటం చాలా మంచిది. మన ఛానల్లో రానున్న వీడియోస్లో చేపల గురించి కూడా తెలుసుకుందాం. ఇకపోతే లవ్ బర్డ్స్ అనేవి ఎంత మంచి టెంపరేచర్లో ఉంటే అవి అంత హెల్తీగా ఉంటాయి. మనం పెట్టే ఫుడ్ ఒక ఎత్తు అయితే అవి ఉండే టెంపరేచర్ కూడా చాలా మంచి రిజల్ట్ని మనకి ఇస్తాయి. మేము ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. వుడెన్ బాక్స్లో ఒక నియర్లీ 3 batches మాకు బేబీస్ అనేవి చనిపోవడం జరిగింది. సో ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పి చాలామంది బ్రీడర్స్ దగ్గర అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వుడెన్ బ్రీడింగ్ బాక్స్ కంటే క్లే పాట్స్లో అవి చాలా మంచి టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ బేబీస్ అనేవి హెల్తీగా ఉంటాయి. అలానే సమ్మర్లో మెయిన్ థింగ్ సమ్మర్లో మనం లవ్ బర్డ్స్తో అస్సలు ఎగ్స్ అనేవి పెట్టించకూడదు, అలాగే బ్రీడింగ్ చేయించకూడదు. ఎందుకంటే ఆ పెట్టే బర్డ్కి అన్హెల్తీగా ఉంటుంది, పుట్టే పిల్లలు కూడా చనిపోతూ ఉంటాయి. సో మాకు తెలిసింది, మేము ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఇది. సమ్మర్లో మాకు నియర్లీ 3 batches అనేవి చనిపోవడం జరిగింది. ఇకపోతే మన ఈ క్లే పాట్స్కి మంచి రంగు వేసుకొని ఎవరికి నచ్చిన కలర్ అలా వేసుకుంటూ మనం ఈ విధంగా సెట్ చేసుకుంటే చాలా బర్డ్కి మాత్రం చాలా మంచిది. మేము ఇంకా బర్డ్కి ఏమేమి ఫుడ్ పెడుతూ ఉంటామంటే కొర్రలు వేస్తూ ఉంటాము, ఇంకా కొత్తిమీర, పుదీనా, క్యారెట్, బీట్రూట్ ముక్కలు కూడా వేస్తూ ఉంటాం. ఇంకా మనం ఎగ్ కూడా వేస్తే బ్రీడింగ్ పెయిర్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. మనకి మంచి క్వాలిటీ అనేవి బాగుంటాయి అన్నమాట. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే మన క్లే పాట్స్కి ఖచ్చితంగా లిడ్ ఉండాలి అండి. ఎందుకంటే మనకి ఈ లిడ్ ఉంటే మనకు మంచి టెంపరేచర్ ఉంటుంది. లేదంటే బయట గాలికి ఎగ్స్ కానీ బేబీస్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి పాట్కి కూడా మనం ఒక లిడ్ పెట్టుకోవాలి. బయట బర్డ్ వెళ్ళటానికి రావడానికి హోల్ చేసుకోవాలి. లేదంటే పర్టికులర్గా లవ్ బర్డ్స్ కోసం పాట్స్ తయారు చేస్తూ ఉంటారు. అలా అవైలబిలిటీ ఉన్న వాళ్ళు అలా కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఈ స్టిక్స్ అనేవి బర్డ్ కుండలోకి వెళ్ళటానికి అనుకూలంగా మనం సెట్ చేసుకోవాలి. ఇంకా 2-3 స్టిక్స్ మనం ఇంకా కింద పెట్టుకుంటూ ఉంటే బర్డ్ నిలబెట్టడానికి ఎటు ఇటు తిరగటానికి వీలుగా ఉంటుంది. మేము ఇంకా ఈ సెటప్ని ఎలా చేసామో ఈ వీడియోలో చూసేయండి. మాకు మొత్తం 6 birds మీన్స్ 3 pairs ఉన్నాయి. 3 pairsకి కూడా మేము 3 pots పెట్టాము. చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటామండి మేము. అలాగే క్లీనింగ్ కూడా చాలా చాలా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం నియర్లీ ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి రోజు కాకపోయినా 2-3 రోజులకు ఒకసారైనా కింద పేపర్స్ మార్చడం, అలాగే మంచి ఫుడ్ వేయాలండి. నిల్వ ఉంచినవి తీసేయాలి. ఇవాళ వేసాము కొత్తిమీర అంటే అది పాడైపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్కి. అలా తీసేసి
ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే బర్డ్కి కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది రాదు. చూడండి, పాట్ని మేమైతే ఇలా రెడీ చేసుకున్నాం. ఇలా చేసుకున్న తర్వాత మేము కేజ్లో దాన్ని సెట్ చేసేసుకుంటాము. ఏంటి అంటే బర్డ్కి మనం అనుకూలంగా ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, బర్డ్ ఎప్పుడు కూడా సఫర్ అవ్వకుండా ఉండాలి. ఇలా మేము లిడ్ కూడా అక్కడే పాట్స్ అమ్మే వాళ్ళ దగ్గరే తెచ్చేసుకున్నాము. ఏలూరులో ఉండేవాళ్ళు అయితే కనుక ఎక్కువగా మార్కెట్లో బాగా మంచి రీజనబుల్ కాస్ట్కే మనకి అవైలబుల్గా ఉన్నాయి. లేదు అనుకుంటే స్పెషల్గా తయారు చేయించుకోవచ్చు. బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తయారు చేయించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు లవ్ బర్డ్స్ మన ఇంట్లో ఉన్నాయి అంటే మనం ఎంత స్ట్రెస్ నుంచి వచ్చినా ఆ బర్డ్స్ 10 నిమిషాలు వాటి దగ్గర నించొని చూస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో. సో మేము అందుకనే బ్రీడింగ్ కూడా తయారు చేస్తూ ఉన్నామన్నమాట. మాకు బర్డ్స్ అంటే అంత ఇంట్రెస్ట్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మేము కూడా బ్రీడింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో ఇట్లా సెట్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మాకు తెలియనివి కూడా తెలుసుకొని మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం జరుగుతుంది. ఫైనల్లీ బర్డ్స్కి బ్రీడింగ్ సెటప్ తయారైపోయిందండి. ఇంకా మేము పేపర్స్ చెప్పాను కదా, 2 డేస్కి ఒకసారి మేము క్లీన్ చేస్తూ ఉంటాము. అట్లాగే కొత్తగా పేపర్స్ వేస్తూ పాతవి తీసేసి చాలా నీట్గా ఉంచుతాము. ఏంటంటే మన చుట్టూ మన పరిసరాలు ఎంత నీట్గా ఉంటే మన హెల్దీగా ఉంటామో బర్డ్స్ కూడా అంతేనండి. వాటి చుట్టూ ఉన్న పరిసరాలు క్లీన్గా ఉంటే అవి కూడా చాలా హెల్దీగా ఉంటాయి. సో మేము ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. చూస్తూ ఉండండి. ఇంకా ఇది మేము ఎలా సెట్ చేసాము, ఎక్కడ సెట్ చేసాము అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫైనల్లీ కేజ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బర్డ్స్ని ఎలా పట్టుకొని మనం కేజ్లో పెట్టాలి అనే విషయం చెప్పుకుందాం. బర్డ్స్ని డైరెక్ట్ హ్యాండ్తో పట్టుకుంటే ఏంటంటే అవి మనల్ని కొరికేస్తూ ఉంటాయి. సో ఇట్లా చేతికి గ్లౌజ్ వేసుకొని వాటిని జాగ్రత్తగా, అలా బాగా గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదండి, అవి చాలా చిన్ని ప్రాణులు కదా. అలా చేతికి గ్లౌజ్ వేసుకొని తీసి వెంటనే కేజ్లో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇవి మా బర్డ్స్ అండి, చాలా అల్లరి చేస్తూ ఉంటాయి. ఫైనల్గా కేజ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇలాగే మీకు మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ లవ్ బర్డ్స్ బ్రీడింగ్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, ఇంకా ఏ విటమిన్స్ ఇవ్వాలి అనేవి ముందు వీడియోస్లో చెప్తూ ఉంటాను. ప్లీజ్ ఈ గోదావరి అమ్మాయి న్యాచురల్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.